జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే మన భారతీయ శాస్త్రవేత్తలు చెప్పాలంటే ఒక అద్భుతాన్ని సృష్టించారు. సరే, ఆ అద్భుతం ఏందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? సాంప్రదాయ యుద్ధాలు జరిగే కాలం మారిపోయింది. ప్రస్తుతం యుద్ధాలన్నీ కూడా టెక్నాలజీ ఆధారంగాను డ్రోన్ల సాయంతోనూ జరుగుతున్నాయన్నమాట. ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని అలాగే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని పరిశీలించినట్లయితే మనకి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు సైనికులు నేరుగా తలపడి యుద్ధాలు చేసుకునే రోజులు పోయినాయి. అర్థమవుతుందా? ఎవరైతే ఎక్కువ టెక్నాలజీని ఉపయోగిస్తే వాళ్ళే ఇప్పుడు నిజమైన హీరోలు అవుతారనమాట. వాళ్ళే యుద్ధ రంగంలో విజేతలు అవుతారు, అంటే గెలుస్తారు. అందుకు సాక్ష్యమే ఇజ్రాయెల్ హమాస్ అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాలు అన్నమాట. అంటే ఈ ఇజ్రాయెల్ దేశం టెక్నాలజీని ఉపయోగించి ఒకవైపు హమాస్ను ఇంకొక వైపు ఇరాన్ తుక్కు రేవట ఆతల బారదొబ్బింది. సరే, మనం అసలు విషయానికి పోతే పాకిస్తాన్ తీవ్రవాదులు చేసినటువంటి పెహల్గాం దాడికి ప్రతీకారంగా మనం ఆపరేషన్ సింధూర్ను నిర్వహించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఈ ఆపరేషన్ సింధూర్లో మనం మొదటి రోజున ఈ తీవ్రవాదులకు చెందినటువంటి లక్ష్యాలపైన మాత్రమే దాడులు చేసినాం. కానీ పాకిస్తాన్ అందుకు బదులుగా అన్నట్టుగా వందల సంఖ్యలో డ్రోన్లను మిసైల్స్ను మన దేశం మీదకి ప్రయోగించింది. ఆ సమయంలో మన వద్ద S-400 గగనతల రక్షణ వ్యవస్థలు అలాగే ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ అలాగే బరాక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్లు అందుబాటులో ఉండడంతో మనం పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఈ డ్రోన్లను మిసైల్స్ను విజయవంతంగా అడ్డుకొని నేల కూల్చేసినాం అనమాట. కానీ డ్రోన్లను ఎదుర్కోవడానికి ఈ గగనతల రక్షణ వ్యవస్థలు సరిపోవు. అందుకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ అయితే ఉండి తీరాలన్నమాట. రేపు పాకిస్తాన్ బదులుగా చైనాతో యుద్ధం జరిగితే చైనా ప్రయోగించేటువంటి డ్రోన్లను ఎదుర్కోవడం ఈ గగనతల రక్షణ వ్యవస్థలకు ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే చైనా దగ్గర స్వామ్ డ్రోన్ల టెక్నాలజీ ఉండదన్నమాట. అంటే ఒకేసారి 100 చిన్న చిన్న డ్రోన్లను 100 టార్గెట్ల మీదకు ప్రయోగించడమే ఈ స్వామ్ డ్రోన్ టెక్నాలజీ అన్నమాట. ఈ టెక్నాలజీ మన దగ్గర కూడా ఉన్నది. అయితే ఈ టెక్నాలజీని ఎదుర్కొనేటటువంటి యాంటీ డ్రోన్ టెక్నాలజీ ఎవరి దగ్గర కూడా లేదు. అర్థమవుతుందా? ఈ యాంటీ డ్రోన్ టెక్నాలజీ చెప్పాలంటే చైనా దగ్గర కూడా లేదు. కానీ మన భారతీయ శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని అయితే ఆవిష్కరించారు. చూడండి ఎంత గొప్ప విషయం. కేవలం 5 నెలల కాలంలో మన భారతీయ శాస్త్రవేత్తలు కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను తయారు చేసి ఈ ప్రపంచానికి మన భారతదేశ సత్తా ఏంటో తెలియజేశారు. కేవలం 150 రోజుల స్వల్ప కాలంలోనే ఈ మహాద్భుతాన్ని అయితే అభివృద్ధి చేసి చూపించారన్నమాట. సరిహద్దుల్లో శత్రు దేశాల నుంచి ఈ డ్రోన్ల ముప్పు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మన భారతీయ సైన్యం ఈ కీలకమైనటువంటి చర్యలు అయితే చేపట్టింది. ఈ క్రమంలో మన భారతీయ శాస్త్రవేత్తలు తయారు చేసేటువంటి ఈ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ పేరే సాక్ష్యం. ఏంది? సాక్ష్యం. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో గజియాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అంటే బెల్ ఈ వ్యవస్థను అయితే రూపొందించింది అనమాట. డ్రోన్లను ఎదుర్కోవడానికి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ అవసరాన్ని మన సైన్యం అయితే గుర్తించింది అనమాట. ఈ నేపథ్యంలోనే ఈ సాక్ష్యం అభివృద్ధికి ఫాస్ట్ ట్రాక్ ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో ఆమోదం తెలిపిందనమాట. రాబోయే ఏడాదిలోగా ఈ వ్యవస్థను అన్ని సైనిక క్షేత్రాలకు అందించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో సైన్యం ఏంటయ్యా అంటే కేవలం ఈ భూభాగం పైనే దృష్టి సారించేదనమాట. కానీ ఆధునిక యుద్ధ తంత్రంలో భాగంగా భూమికి 3000 మీటర్ల ఎత్తు వరకు అంటే 10,000 అడుగుల ఎత్తు వరకు ఉన్నటువంటి గగనతలాన్ని కూడా వ్యూహాత్మక యుద్ధ క్షేత్రంగా పరిగణిస్తారనమాట. అంటే టాక్టికల్ బ్యాటిల్ ఫీల్డ్ స్పేస్ గా పరిగణిస్తారనమాట. ఈ ప్రాంతంలో శత్రు డ్రోన్లు అలాగే విమానాలను గుర్తించి వాటిని నాశనం చేస్తూనే మన వైమానిక దళాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడడమే ఈ సాక్ష్యం ప్రధాన లక్ష్యం అని చెప్పేసి రక్షణ శాఖ అధికారులు తెలియజేశారు. అర్థమైందా? ఈ సాక్ష్యం వ్యవస్థ ఒక మాడ్యులర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్గా పనిచేస్తుంది అనమాట. ఇది శత్రువుల యొక్క డ్రోన్లను నిజ సమయంలోనే గుర్తించడం అలాగే వాటిని ట్రాక్ చేయడం వాటిని నిర్వీర్యం చేయడం వంటి పనులు చేస్తుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసేటటువంటి ఈ వ్యవస్థ ముప్పును ముందుగానే పసిగట్టి కమాండర్లకు వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు సహకరిస్తుంది అనమాట. సెన్సార్లు, సాఫ్ట్ కిల్ అలాగే హార్డ్ కిల్ ఆయుధ వ్యవస్థలను ఒకే గూడు కిందకి తీసుకొచ్చి గగనతలంలో పూర్తి స్థాయి భద్రతను అయితే అందిస్తుంది. ఈ రష్యా ఉక్రెయిన్ అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా వంటి ఆధునిక యుద్ధాల్లో ఈ డ్రోన్ల పాత్ర పెరిగిన తరుణంలో మన భారతీయ సైన్యం ఈ వ్యవస్థను సమకూర్చుకోవడం కోసం అత్యంత పగడ్బందీగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉండడం విశేషం అనమాట. చూడండి ఎంత అద్భుతమైన వార్త. అంటే నువ్వు నేల మీద కాదు, నింగిలో కాదు, నువ్వు నీళ్ల మీద కాదు, ఎక్కడైనా సరే శత్రువులు మనల్ని టచ్ కూడా చేయలేకుండా మన రక్షణ వ్యవస్థ అంత పటిష్టంగా తయారవుతుంది మన మోడీ గారి నాయకత్వంలో. అది విషయం. ఎంత అద్భుతమైన వార్తయా. ఎన్ని న్యూస్ ఛానల్స్లో వచ్చింది ఈ వార్త.
ఎన్ని పేపర్లు ప్రజెంట్ చేశాయి ఈ వార్తను. చూడండి ఎట్లా జరుగుతుందో మన దేశంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో. మిత్రులారా, ఖచ్చితంగా ఇలాంటి న్యూస్ నలుగురు తెలుసుకోవాలా. కాబట్టి మీకు వీలైనంత మందికి, మీకు వీలైన గ్రూపులను ఖచ్చితంగా ఈ న్యూస్ని అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.